కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మరియు సద్గురువులకే సద్గురువైన శ్రీ సాయినాథుని భక్తులు విధిగా తెలుసుకొనవలసిన విషయము ఆళ్వార్లు గురించి అని నా విన్నపం. అందుకే గురువారము మరియు శుక్రవారము ఆళ్వార్ల పరంపర గురించి అందరము కలిసి వింటూ ఆ ఆనందంలో ఆ ఆనంద క్షణాలను అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రలో విష్ణు భక్తి భూమిపై నశించిపోకుండా నిలబెట్టిన 12 మహాత్ములు కారణజన్ములైన వారే ఆళ్వారులు. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగము ఆరంభమైనందున అధర్మ స్వరూపి అయిన కలి ప్రవేశించి ప్రజలలో నాస్తికత్వమును అవిశ్వాసము పెంచి అధర్మము అన్యాయము హింస వృద్ధి చేసి ప్రజలను పీడించుతాడని భగవంతుడైన శ్రీకృష్ణుడు రానున్న భవిష్యత్తును ముందుగానే గుర్తించాడు. అందుకే ఈ భూమిపై ధర్మం నశించిపోకుండా నిలబెట్టేందుకు విష్ణు భక్తిని ప్రజల ముందు ప్రచారం చేసే నిమిత్తం వైకుంఠంలో నిత్యముక్తులైన తన అనుచరులను భూమిపై జన్మించమని ఆయన ఆదేశములిచ్చాడు. ఇలాగా భారతదేశంలో కలియుగంలో భగవదాజ్ఞచే అవతరించిన వారే 12 మంది ఆళ్వార్లు. వీరినే ద్వాదశ సూరులు అని కూడా వ్యవహరిస్తారు. సూరి అనగా మోక్షస్థానమైన విష్ణులోకంలో నిలిచి ఉండే విష్ణుదేవుని నిత్యము దర్శించే భగవంతుని పరివారంలోని వారని అర్థం. 12 మంది ఆళ్వార్లు ఎవరనగా 1 పొయ్యిగై ఆళ్వారు, 2 పూదత్తాళ్వారు, 3 పేయాళ్వారు, 4 పెరియాళ్వారు, 5 తిరుమలై ఆళ్వారు, 6 కులశేఖర ఆళ్వారు, 7 తిరుప్పాణాళ్వారు, 8 తొండరప్పొడి ఆళ్వారు, 9 తిరుమంగై ఆళ్వారు, 10 నమ్మాళ్వారు, 11 మధుర కవి ఆళ్వారు, 12 ఆండాల్ గోదాదేవి. ఆండాల్ మరో పేరు గోదాదేవి. ఈ పైన చెప్పబడిన 12 మంది ఆళ్వార్లు శ్రీమద్ రామానుజులకు పూర్వమే అవతరించారు. వీరు శరణాగతి ప్రధానమైన భగవద్భక్తి తత్వమే పూర్తిగా నమ్మి ఆచరించి జీవించిన మహాత్ములు. వీరు శరణాగతి ప్రధానమైన భగవద్భక్తి తత్వమే పూర్తిగా నమ్మి ఆచరించి జీవించిన మహాత్ములు. వీరు శరణాగతి ప్రధానమైన భగవద్భక్తి తత్వమే పూర్తిగా నమ్మి ఆచరించి జీవించిన మహాత్ములు. లోకులను తరింపచేయుటకు వీరు అతి సామాన్యమైన కుటుంబాలలో జన్మించి అనేక కష్టములను ఓర్చి భగవదనుగ్రహము అతి సామాన్యుడు కూడా ఈ శరణాగతి వల్ల పొందటం ఎలా సాధ్యమో తెలియచేయుటకై
వారి జీవితములను లీలగా గడిపిరి. అతి సామాన్యుడు కూడా ఈ శరణాగతి వల్ల పొందటం ఎలా సాధ్యమో తెలియచేయుటకై వారి జీవితమును లీలగా గడిపిరి. లీల అంటే వారి జీవితంలో జరిగిన సంఘటనలకి, అనగా సుఖ దుఃఖములు, మనకి మళ్ళీ చెడు కర్మల వల్ల సంప్రాప్తించినవి కావు. ఆ కష్ట నష్టములను వారే సంకల్పించుకొని ప్రపంచమునకు మార్గము చూపుటకై ఓర్పుతో సహించి సామాన్య మానవులకు మార్గదర్శకులుగా తమ జీవితాలని ఉదాహరణగా ఉపయోగపడే నిమిత్తం స్వేచ్ఛగా ఏర్పరచుకున్న జీవితాలు అని అర్థం. ఇది తెలియక సామాన్యులు ఈ మహాత్ముల జీవితంలో కలిగిన కష్ట నష్టములని మన జీవితములోని కష్ట నష్టములు వంటివే అని పొరపాటు పడి వారి కష్టములను వారెందుకు పోగొట్టుకోలేకపోయినారు అని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. వీరి జీవితములోని కష్టములు తామే సంకల్పించుకొని బుద్ధిపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నారు. వీరి జీవితములోని కష్టములు తామే సంకల్పించుకొని బుద్ధిపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నారు. కష్టములంటే మనకు భయం, కానీ భగవదనుగ్రహం ఎప్పుడో సంపాదించిన నిత్య ముక్తులైన ఈ మహాత్ములకేం భయం? భగవదనుగ్రహం ఎప్పుడో సంపాదించిన నిత్యముక్తులైన ఈ మహాత్ములకేం భయం? మహాత్ములు జన్మించేది జగత్తులోని సామాన్య మానవులకు దారి చూపటానికే గాని తమ స్వలాభం కోసం కాదు. అలాంటి వారు తమ పుణ్యమంతా ఉపయోగించి ఏ కష్టము లేకుండా ఉండేలాగా తమకు చక్కని సుఖ జీవితం ఏర్పరచుకుంటే దానిని చూసి ఇంకా ప్రజలు నేర్చుకోవడానికి ఏముంటుంది? పైగా వారికేం జీవితంలో ఏ కష్టము లేదు కనుకనే వారు అంత తేలిగ్గా సాధన చేసి భగవంతుని దర్శించగలిగారు. కష్టాలతో సతమతమయ్యే అది ఎలా మనకు సాధ్యం అని మన వంటి సామాన్య మానవులు విమర్శించకుండా వారు కూడా మన వంటి కష్టములే భరించి మనలాగే బాధలు అనుభవించి ఆ కష్టములను అధిగమించడం ఎలాగో తామే స్వయంగా అనుభవించి చూపి మనకు నేర్పేందుకై ఇలా జగత్తుకై కష్టాలు అనుభవించే జన్మను లీలలని అంటారు. ఇలా జనించిన వారే కారణజన్ములు. అందుకే సామాన్య మానవుని జన్మ వంటిది కాదు వీరి జననం. ఎందుకంటే సామాన్య మానవుడి జన్మ చెడు కర్మపై ఆధారపడి తన వశములో లేని జన్మగా, అంటే గత్యంతరం లేక కష్టాలు అనుభవించే పరాధీన జన్మ ఎత్తుతాడు. దీనిలో ఆ వ్యక్తికి జ్ఞానం ఉండదు కనుక జరుగుతున్న భవిష్యత్తుల్ని గురించి ముందుగా తెలియదు. వీరికి ఏ దైవశక్తులు ఉండవు. వీరు కష్ట నివృత్తికై భగవంతుని అనుగ్రహానికై ప్రార్థించరు. కేవలం తిండి, బట్ట, డబ్బు వీటికై తాపత్రయపడుతూ వీటి కోసమే నిత్యము స్వార్థంతో చేసే చెడు పనుల వల్ల వచ్చిన కర్మను అనుభవిస్తూ తమకు కలిగే కష్టాలకు తిరుగు దేవుడినే నిందిస్తూ నికృష్ట జీవితాన్ని గడుపుతారు. అయితే కారణ జన్ముల జీవితం మాత్రం ఇలాంటిది కాదు. అది ఒక ధనవంతుడు నాటకంలో బిచ్చగాని వేషం వేసినప్పుడు ఆ పాత్రకు సరిగ్గా సరిపోయినట్టే
బట్ట మాట ఎలా భరిస్తాడో అలాగే వీరి జీవితంలో జరగబోయేది కష్టసుఖములు సర్వం తెలిసి ఉండి కూడా వారు ఓపికతో సంతుష్టితో కష్టాలకు బెదరక్క జీవిస్తూ జీవితంలో వీరి పాత్రను పోషిస్తారు. ఎంతటి కష్టాలు వచ్చినా వీరు దైవానుగ్రహాన్నే కోరతారు కానీ ధన కనక వస్తువాహనాలు కోరరు. పైగా వాటిని తృణప్రాయంగా చూస్తారు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇంతటి కష్టాలలో ఉన్నట్టు వారు పైకి కనిపించినా ఈ మహాత్ములు తమ వద్దకు వచ్చిన వారికి భగవద్భక్తినే ఉపదేశిస్తూ ఉంటారు. అంతేకాక వారి వద్దకు వచ్చిన వారి కష్టములు సమస్యలు అన్నీ తమ దైవశక్తితో నివారించి మీదు మిక్కిలి వచ్చిన వారికి ధైర్యం చెప్పి వారిని ఆశీర్వదిస్తారు. ఇది సామాన్యులకు సాధ్యపడేనా? కాదు. కనుక కారణజన్ములను చూస్తే వారిని ఇలా పోల్చుకోవచ్చు. అంతేకాదు వీరు తమ ఆధ్యాత్మిక మహిమతోనే ఇతరుల కష్టములను నివారించి దీనివల్ల ప్రజలు వారిని పట్టుకొని కోరికలు తీర్చుకోవడం కోసం పీడించకుండా ఉండటానికై చేసే ఇది ఒక గొప్ప ఉపాయం. సాధకుడు తనకు లభించిన దైవశక్తికి గర్వించకుండా సర్వవేళలా ఎలా భగవంతుడికి దాసుడై ఉండవలెనో అది ప్రత్యక్షంగా నిదర్శనంలా చూపించే అద్భుత మార్గమే ఇది. ఈ రహస్య విషయాలు మర్చిపోకుండా గనక మనం మనసులో ఉంచుకొని ఈ దృష్టితో కారణజన్మల చరిత్రలను గమనించినట్లయితే వీరు పైకి అతి తక్కువ కులంలో జన్మించిన కారణం ఏమిటో, ఇంకా వారి జీవితాల ద్వారా ప్రపంచానికి వారు తెలిపే సందేశం ఏమిటో కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఈ దృష్టితో ఒక్కసారి ఆళ్వార్ల జీవితాన్ని పరిశీలిద్దాం. ఆళ్వారులో మొదటివారు పొయ్యిగై ఆళ్వారు. ఆళ్వారులలో ప్రథములైన వీరు ఒక సరస్సు వద్ద అయోనిజ సంభవులై జన్మించినందువల్ల వీరికి కాసార యోగి అని పేరు. కాసారము అనగా సరస్సు. ఈ కాసార యోగి లేదా పొయ్యిగై ఆళ్వారు ద్వాపర యుగం చివరి భాగంలో 8,62,901 సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చే సిద్ధార్థినామ సంవత్సరములో తులామాసము శుక్లపక్షము అష్టమి తిథి మంగళవారం నాడు శ్రవణ నక్షత్రంలో కంచిలో జన్మించారు. ఇలా వీరి జన్మ నక్షత్రం స్పష్టంగా తెలిపే పూర్వ గ్రంథాలలో మనకు లభించే చారిత్రాత్మక ఆధారం. వీరికి తల్లిదండ్రులు లేరు, అనగా వీరు అయోనిజులై సీతామాత భూమి నుండి జన్మించిందో అట్లే అవతరించిన సిద్ధపురుషులు. విష్ణుమూర్తి శంఖమైన పాంచజన్యం వంశలో జన్మించినందున
సహజంగా వీరి మాటల నుండి ప్రవహించే భక్తి సంకీర్తనలతో విన్నవారి హృదయంలో దైవజ్ఞానం కలిగించిన మహాత్ములు వీరు. సంసార తాపములచే బాధింపబడిన మానవ జాతికి దాహం తీర్చే చల్లని సరస్సు వంటి వారు. వీరికి కాసార యోగి అన్న పేరు సార్థకమైపోయింది. వీరు కంచిలోని దేవనాథ స్వామి యందు పూర్తి శరణాగతి చేసి వారి చరణములే ఆశ్రయించి భక్తితో కొలిచి శరణాగతితో జీవించారు. వీరు జన్మించిన తరువాత వరుసగా 2 రోజులలోనే మిగతా 2 ఆళ్వార్లు కూడా జన్మించారు. అంటే మంగళవారం శ్రవణ నక్షత్రమందు పొయ్యిగై ఆళ్వారు జన్మించగా, బుధవారం ధనిష్ఠ నక్షత్రములో పూదత్తాళ్వార్లు, గురువారం శతభిష నక్షత్రంలో పేయాళ్వార్లు, ఇలాగా 3 వేరువేరు చోట్ల 3 రోజుల్లో భగవదాజ్ఞచే జన్మించారు. ఈ 3 మొదలాళ్వార్లు అంటారు. రెండోవారు పూదత్తాళ్వారు. వీరు మహాబలిపురం గ్రామంలో విష్ణుమూర్తి గద కౌమోదకి యొక్క అంశంలో భూతయోగి అన్న పేరుతో జన్మించారు. సరిగ్గా ఆ మర్నాడే పైన తెలిపినట్లుగా, అంటే శతభిష నక్షత్రంలో దశమి గురువారం నాడు 3వ వారైన పేయాళ్వార్లు జన్మించారు. వీరు కూడా ఇప్పటి మద్రాసులోని మైలాపూర్లోని ఎర్ర కలువల గల ఒక సరస్సు వద్ద అయోనిజులై లభించారు. విష్ణుమూర్తి యొక్క ఆయుధమైన నందకమును ఖడ్గము యొక్క అంశతో వీరు జన్మించారు. వీరు 3 ఇలా అయోనిజులుగా జన్మించడం ఈ కలియుగ ప్రారంభమున ముందే జరిగినట్లు పై చరిత్రను బట్టి తెలుస్తున్నది. ఈ 3 శ్రీకృష్ణుని అవతార నిర్యాణానికి పూర్వమే ద్వాపర యుగం చివరిలో అయోనిజ సంభవులై జన్మించడమే గాక యావజ్జీవం అన్నపానాదులు ముట్టక నమ్మాళ్వారుల వలె భగవదనుగ్రహమే ధారకంగా జీవించిన సిద్ధపురుషులు. వీరిని మొదలాళ్వార్లని వ్యవహరిస్తారు. వీరు 3 వేరువేరు చోట్ల జన్మించి అనుకోని విధంగా దైవ యోగం వల్ల తిరుక్కోనలూరులో కలుసుకున్న విధానం చాలా విచిత్రమైనది. ఈ 3 ఆళ్వార్లు కలిసిన తరుణంలోనే భక్తి ప్రధానమై శరణాగతితో సాధన చేయబడే శ్రీ వైష్ణవ భక్తి మార్గం ఏర్పడింది. దీనికి ప్రధానాచార్యులు కావటం చేతనే వీరిని మొదలాళ్వార్లు అని పిలుస్తారు. ఒక విచిత్రమైన దైవ సన్నివేశంతో ఈ 3 కలుసుకోవటం తటస్థించింది. ఏమిటి అద్భుత సన్నివేశం? ఒకసారి ఈ 3 దేశ సంచారం చేస్తూ తిరుక్కోవలూరు అనే గ్రామాన్ని చేరుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి అయింది. కాడాంధకారం, కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి. రానున్న కలియుగంలోని చీకటి కాలాన్ని
తలపింపచేసేదిగా ఉన్నది. ఇంతలో ధారాపాతంగా వర్షం కూడా కుంభవృష్టిగా కురవడం ప్రారంభమైంది. అసలే రాత్రి, దానికి తోడు కుంభవృష్టి, పైగా పరదేశం. దాంతో ఈ ముగ్గురు ఆళ్వార్లు వానలో తడుస్తూ తల దాచుకోవడానికి ఒక ఆశ్రయం కోసం వెతుకుతూ ఆ సమీపంలోనే ఉన్న మురుకండు మహర్షి కుటీరాన్ని మెరుపులో కనిపించే వెలుగులో చూసి వడివడిగా నడిచి ఆ ఇంటిని సమీపించారు. ఆ సమయంలో లోపల మృకండు మహర్షి భార్యతో కూడా విష్ణుమూర్తికి అర్చన చేసి ధ్యానిస్తూ నిశ్చల యోగ సమాధిలో ఉన్నాడు. ఇంతలో మొదటి ఆళ్వార్లు వీరి ఆశ్రమాన్ని చేరి తలుపు తట్టి వర్షం తగ్గే వరకు తమకు ఆశ్రయాన్ని ఇమ్మని కోరారు. మురుకండు మహర్షి ఇల్లు ఇరుకుగా ఉన్నదని, అయినా లోనికి దయచేయమని వారికి ఆశ్రయమిచ్చి ముందు వరండాలో కూర్చుండమన్నారు. వరండా ఇరుకుగా ఉన్నది. పడుకున్న ఆళ్వార్లకు చాలనట్టుగా ఉన్నది. ఆయన తలుపు వేసి విశ్రమించేసరికి ఇంతలో మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. లేచి చూడగా వర్షంలో తడిసి బయట నిలుచున్న రెండవ ఆళ్వార్లైన భూతయోగి లోపల తనకు ఆశ్రయం ఇమ్మని కోరారు. అప్పుడు వరండాలోని ఆళ్వారు స్థలం ఇరుకుగా ఉన్నదని, ఒక్కరు మాత్రమే పడుకొనడానికి సరిపోతుందని చెప్పగా దానికి రెండవ ఆళ్వారు, ఒక్కరు పడుకునే జాగాలో ఇద్దరు కూర్చోవచ్చు కదా అనిది. తక్షణమే వారిని లోనికి ఆహ్వానించి ఇద్దరూ ఆ కొంచెం జాగాలోనే ఇరుక్కొని కూర్చున్నారు. ఇంతలో వాన వేగం మరీ హెచ్చింది. తలుపు గట్టిగా బంధించి గొళ్ళెం పెట్టి వచ్చి కూర్చునేలోగా మూడవ వారైన మహాయోగి పేయాళ్వారు కూడా అక్కడికే చేరుకొని దబా దబా తలుపు తట్టి లోపలికి ఆశ్రయం కోరారు. ఇక్కడ ఇద్దరు కూర్చుండడానికి మాత్రమే జాగా ఉన్నది అని లోపల వారు చెప్పగా పేయాళ్వారు దానికి సమాధానముగా, ఇద్దరు కూర్చుండే చోటనే ముగ్గురు నిల్చుండవచ్చును కదా అనిది. మొదటి వలనే వారు తలుపు తెరచి లోపలకు మూడవ వారిని కూడా లోనికి ఆహ్వానించారు. అలా ముగ్గురికి ఇరుకుగా ఉన్న ఆ పూరె గుడిసెలోని వరండా చాలనట్లుగా ఉన్నది. ఒకరి శరీరాలు ఒకరికి తాకుతూ తడిసిన ఆ ముగ్గురు మహానుభావులు అలా అనుకోకుండా ఏర్పడిన ఆ సంఘటన వల్ల ఒకే చోటుకి ముగ్గురు చేరగలిగారు. మహాత్ములు ఎప్పుడూ ఏ కొంచెం సమయం దొరికినా దాన్ని వ్యర్థం చేయరు. మహాత్ములు ఎప్పుడూ ఏ కొంచెం సమయం దొరికినా దాన్ని వ్యర్థం చేయరు. అందుకని బయట వర్షం తగ్గటానికి ఆలస్యం పడుతుంది కనుక అంతలో ఆ కాలాన్ని వృధా చేయటం ఎందుకని ఒకరికి తెలియకుండా మరొకరు లోపలే భగవద్ధ్యానం చేయటం ఆరంభించారు. ముగ్గురు కారణజన్ములు, అయోనిజ సంభవులు,
పైగా సిద్ధపురుషులైన ఆళ్వార్లు. దానికి తోడు ముగ్గురు ఒకే జాగాలో నిలుచొని తీవ్రమైన భగవద్ధ్యానం చేస్తున్నారు. అంతే, అకస్మాత్తుగా ముగ్గురికి మధ్యగా ఏకకాలంలో భగవత్ సాక్షాత్కారం జరిగింది. భగవత్ సాక్షాత్కారం అంటే వారికి కలిగింది కళ్ళు మూసుకుంటే ధ్యాన స్థితిలో ఉండగా కనిపించేలాంటిది కాదు. కళ్ళు తెరిచి ఉండగానే భగవంతుడు స్థూలంగా కనిపించే, ఒంటికి స్పర్శకు తాకేలాంటి పూర్తి బాహ్య స్వరూపంతోనే వారి మధ్యనే ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు, నిజరూపంతో గరుడ వాహనంపై వేంచేసి ఇరువైపులా శ్రీదేవి భూదేవులు నిలిచి కొలవగా స్వామి తన దివ్య మంగళ స్వరూపాన్ని ఈ ముగ్గురు మహాభక్తులకు ఒకేసారిగా కనిపించేలాగా అనుగ్రహించాడు. అది ఒక చరిత్రాత్మకమైన రాత్రి. శ్రీ వైష్ణవ చరిత్రలోనే నూతనాధ్యాయం ప్రారంభమైన తొలి వెలుగు అది. ఎందువల్లనంటే మహాత్ములైన ఈ మొదలాళ్వార్లు భగవానుని దర్శనంతో ఆవేశం కలిగి సహజంగా అశువుగా చెప్పిన కీర్తనలే మొట్టమొదటి వైష్ణవ దివ్య ప్రబంధ సాహిత్యమై వెలుగొందినవి. అలా ఆ అర్ధరాత్రి కారణజన్ములైన ముగ్గురు మొదలాళ్వారుల భక్తి రస ప్రవాహం వల్ల సంతుష్టుడై వారి మధ్య భగవానుడు సాక్షాత్కరించి మెరుపు వలె ప్రజ్వలించాడు. స్వామిని చీకటిలో గుర్తించిన మొదటివారైన పొగయాళ్వారు వారిని భక్తితో గద్గద కంఠుడై స్తుతించారు. ఓహో, ఏమి ఈ చిత్రము! భూమియే ప్రమిది అయి సముద్ర జలమునే నేయిగా చేసి నిలిపి సహస్రకిరుడైన సూర్యునినే ఒత్తిగా చేసి వెలుగుచున్న ప్రపంచమనే మీకు దీపారాధనగా చేయుదుము. ఓ సర్వాంతర్యామి, దుఃఖము నుండి తప్పించగోరి సుదర్శన చక్రము హస్తమునకు అలంకారముగా గల ఓ నారాయణ, నమస్తే నమః. నీ పాదములు యందు ఈ గీతముల మాలను సమర్పించుట కన్నా నేనేమి చేయగలను? ఆహా, ఏమి నా భాగ్యము! నా స్వామి ఈనాడు నాకు ప్రసన్నుడైనాడు కదా, నేటికి నా జన్మ తరించినది అంటూ భక్తి ఆవేశంతో బిగ్గరగా కట్టలు తెంచుకున్న గానంతో సాక్షాత్కరించిన భగవంతుని స్తుతించిరి. ఈ భక్తికి భగవంతుని దివ్య మంగళ స్వరూపము యొక్క సొగసుకు రెండో వారి హృదయం అకస్మాత్తుగా కదిలింది. ఒళ్ళు గగుర్పాటు చెందగా రెండో వారైన పూదత్తాళ్వారు అందుకొని స్వామిని అశువుగా ఈ విధంగా స్తుతించిరి. స్వామి, ప్రేమ అనిడి వెచ్చదనములో నా హృదయమనే వెన్నను కరిగించి అజ్ఞానమనే ఒత్తిని వెలిగించి నాకు ఆత్మజ్ఞానమనే దివ్య ప్రకాశమును ప్రసాదించిన దేవా, ఓ నమో నారాయణాయ అని కీర్తించి శరీరము గగుర్పాటు పొంది
తన్మయుడై అట్లే నిలిచెను. ఇలా ప్రారంభమైన వీరి 2 తిరువందాది అంటే శ్రీ శతకము భక్తి రస ప్రవాహభరితమై హృదయమును కరిగించును. వీరు ఇంకను పరమాత్మను సర్వము ఒక్కడివే అయిన ఏ విభాగము లేక వెలుగే ఓ దేవా, వైకుంఠములో నిత్యముక్తులకు దివ్య సూరులకు నాథుడవైన ఓ శ్రీకృష్ణ ప్రభు, దివ్యమైన పరిమళను వెదజల్లే పుణ్యమైన తులసీ మాలికమును ధరించిన ఓ వనమాళి, కపిత్త వత్సారులను సంహరించిన ప్రభు, నా దేవుడైన నా యజమానియునైన దేవర వారి యందు ఈ దాసునికి ఉన్న భక్తి అగణితము. ఈ భక్తి అంతులేని సముద్రం వలె పొంగుట నా మనస్సులో నాకే పరమాశ్చర్యంగా ఉన్నది అంటూ ఇలా 2వ ఆళ్వారు చేసిన కీర్తనకు అలరి 3వ వారైన పేయాళ్వారు భక్తి పారవశ్యమును పొంది ఈ విధముగా స్తుతించిరి. ఆహా, భరింపలేని అపరిమితానందము ఈనాడు మహాలక్ష్మియే నా ఈ చర్మ చక్షువులకు కనిపించింది. బంగారము పోలిన శరీరపు సౌందర్యముతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నా కన్నుల తనివి తీరా సేవించగలిగితిని అని ఈ విధముగా ఆరంభించి వరుసగా 3 ప్రబంధములు పాడి ఆళ్వారులు భగవంతుని సాక్షాత్కారమును స్తుతించి స్వామివారి అనుగ్రహమును పొందిరి. గంగా స్రవంతి వంటి ఆళ్వార్ల భక్తిరస ప్రవాహములోని త్రివేణి సంగమముగా ఈ 3 ప్రబంధములే ఈ 3 మొదలాళ్వార్లు రచించిన మొదలాయిరములోని 3 తిరువందాదులుగా నేటికి నిలిచిపోయినవి. వారి మధ్య ఇలా సాక్షాత్కరించిన భగవానుడు ఆ ఇంటి వసారాలోని గడప మీద సాక్షాత్కరించడం వల్ల వారికి గేహశీషుడని సార్థక నామమయ్యను. భక్తవర్ధుడై సాక్షాత్కరించిన ఆ స్వామిని చూచివారు, ఓ స్వామి, మీ దర్శనమునకే మా జన్మలు తరించినవి. మీరిప్పుడు వేంచేసి మాకు దర్శనమిచ్చిన ఈ చోటనే ఉండి ఇప్పుడే శాశ్వత రూపమున నిలిచి రానున్న యుగములోని మానవులను మీరు అనుగ్రహింతురుగాక అని ప్రార్థించారు. ఆ రాత్రి అంతా అలా వారికి సేవనొసిగిన స్వామి తెల్లవారగానే విగ్రహ రూపంగా మారి అచ్చటనే నిలిచిపోయారు. ఇప్పటికీ ఈ స్వామి విగ్రహ రూపంలో వెలసి భక్తులను సేవను అనుగ్రహించుతూనే ఉన్నారు. ఇలా కారణజన్ములైన ఆ 3 ఆళ్వార్లు అయోనిజులై విష్ణుమూర్తి యొక్క దివ్యాయుధములైన కౌమోదకి అంటే గద, పాంచజన్యము అంటే శంఖము, నందకాంశ అంటే ఖడ్గము లో జన్మించిన వారు తిరుక్కోటిలో జరుగు తిరునాళ్ళను చూచుటకై ప్రయాణమైపోయిరి. ఇచట వామన క్షేత్రములో వెలిసిన ఈ స్వామిని ఉలగంద పెరుమాళ్ అంటారు.